హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందన. ఈ రెసిపీ వచ్చేసి టమాటా పలావ్ సెకండ్ పార్ట్ అనమాట. నేను ఈ వీడియో కిందనే ఫస్ట్ పార్ట్ ట్యాగ్ చేస్తాను, చూసేయండి చూడకపోయి ఉంటే. సో ఇప్పుడైతే మనం రైస్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను నేను. అది బియ్యం కొంచెం దగ్గరికి ఉడికే వరకు అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని కలుపుకొని మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మంచిగా మగ్గించుకుంటే మనం టమాటా పలావ్ రెడీ అయిపోయినట్టే అండి. మంచిగా ఉమ్మగిల్లనియాలి. మనం ఇది ఏంటంటే కొంచెం గంజిగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనం తినేప్పటికి మంచిగా అనమాట రైసు. నాకైతే ఇంక ఇలాగ తినడమే ఇష్టము. మరి చల్లారిన స్పైసెస్ కూడా ఎక్కువగా వేయలేదు కాబట్టి పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకవేళ ఈ ప్రాసెస్లో ఒకవేళ చేయకపోయి ఉంటే ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.